పాఠశాలలో మామూలుగానే తరగతులు కొనసాగుతూ ఉండగా ఆ రోజు ఉపాధ్యాయులు కాకి నక్క కథను పిల్లలకు చెబుతున్నారు. అంతలో ఒక తల్లి తన కుమారుడిని తీసుకువెళ్లేందుకు తరగతి గదిలోకి వచ్చింది. కొద్దిగా ఆలస్యంగా వచ్చిన ఆమె తానొచ్చిన పనిని మరచి ఆ పాఠాన్ని వినడం మొదలుపెట్టింది. కాసేపటికి ఆశ్చర్యంగా ఆమె అడిగింది, ఈ కథ మాస్టారు ఇంకా చెబుతూనే ఉన్నారా? చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నా, దీనితో ఏం ప్రయోజనం? అలాగే నవ్వుతూ ఉపాధ్యాయులు స్పందించారు. ఈ కథను నేను కూడా నా తల్లిదండ్రుల దగ్గర విన్నాను. మీరు విన్నది వాస్తవమే, కానీ ఈ కథల బోధ మాత్రం ఎప్పటికీ పాతపడదు. కాలం మారుతుంది, కానీ తత్వం మారదు. తన మాటలను కొనసాగిస్తూ ఉపాధ్యాయులు వారు ఇలా వివరించారు. ఈ కథలో కాకి నక్క నిజముగా అవి కాకులు నక్కలు కావు. అవి మన చుట్టూ ఉన్న పరిస్థితులు. నేటి జీవితంలోనూ ఇతరుల మాటలు వింటూ పొంగిపోయి తప్పులు చేస్తున్న వారు ఎందరో. తరగతిలోని విద్యార్థులకు అర్థమయ్యేలా ఉపాధ్యాయుడు కొన్ని సంఘటనలను కూడా వివరించారు. ఒక యువతి ఎవరో చెప్పిన మాయ మాటలు నమ్మి ఆత్మహత్య చేసుకుంది. ట్రైన్లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఓ అపరిచితుడు ఇచ్చిన బిస్కెట్ తిని నగదు కోల్పోయాడు. ఇవి నక్కల మాటలు కాక మరేమిటమ్మా అని ప్రశ్నించారు ఉపాధ్యాయులు. ఈ మాటలు విన్న తరగతి గది ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ తల్లి క్షణం తలదించుకొని తన కుమారుడిని మౌనంగా తీసుకొని వెళ్ళిపోయింది. కానీ ఆమె మనసులో ఆ కథ కొత్తగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. పాత కథలు పాఠ్య పుస్తకాల్లో మాత్రమే కాదు, జీవితంలోనూ మార్గదర్శకాలు. విన్నాం అనిపించినప్పటికీ నిజంగా జీవన పాఠం అర్థం చేసుకున్నామా అనేది అసలైనటువంటి ప్రశ్న.